మామూలుగా ఈ భూమిపై బ్రతికే ఎలాంటి క్రియేచర్ అయినా మన కంటికి కనిపిస్తుంది. కానీ ఇదే భూమి మీద మన కంటికి కనిపించకుండా బ్రతుకుతున్న కొన్ని జీవులు ఉన్నాయి. ఈ రోజు ఈ వీడియోలో అలాంటి అద్భుతమైన క్రియేచర్స్ ని చూసేద్దాం. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన విరించి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్లాస్ క్యాట్ ఫిష్. ముందుగా ఈ చేపను చూస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఒక్కసారి ఆ చేపను చూడండి, అసలు దాని బాడీలో ఉన్న పార్ట్స్ మొత్తం ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయో, అన్నింటికన్నా దాని బోన్స్ అలా క్లియర్ గా కనబడటం వల్ల ఈ చేప మరింత విచిత్రంగా మనకి కనిపిస్తుంది. ఈ చేపని అందరూ అక్వేరియం లో పెంచుకోవటానికి చాలా బాగా ఇష్టపడుతుంటారు. ట్విస్ట్ ఏంటంటే ఈ చేప సింగిల్ గా ఉంటే బ్రతకలేదు, గ్రూప్ గా ఉంటేనే ఇవి ఏకంగా 8 సంవత్సరాల వరకు బ్రతకగలుగుతుంది. విచిత్రం ఏంటంటే ఈ చేప కేవలం 8 సెంటీమీటర్ల పొడవు వరకు మాత్రమే పెరుగుతుంది. అంటే దీని జీవిత కాలం సైజు ఇప్పుడు మనం చూస్తున్న రూపమే. మామూలుగా ఈ చేపలు థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా దేశాల్లో ఉండే నదుల్లో ఇవి ఎక్కువగా బ్రతుకుతుంటాయి. వీటి రూపం ఇంత అద్భుతంగా ఉండేసరికి వీటికి డిమాండ్ కూడా చాలా బాగా పెరిగిపోయింది. ఫిష్ లవర్స్ వీటిని పెంచుకోవటానికి చాలా బాగా ఇష్టపడుతున్నారు. కొంతమంది అయితే ప్రత్యేకంగా వీటి కోసమే ఇలాంటి అక్వేరియంస్ ని కొని మరీ వీటిని పెంచుతున్నారు. ఈ చేప క్యాట్ ఫిష్ జాతికి చెందింది అవటం వల్ల దీని మూతి దగ్గర 2 పొడవైన మీసాలుంటాయి. అవి వీటికి అది ఉండే ప్రదేశాన్ని గుర్తించడానికి, అలానే ఈ నీటిలో ఉండే ఆహారాన్ని కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇవి ఈ నదుల్లో ఉండే చిన్న చిన్న పురుగుల్ని, లార్వాస్ని తింటూ బ్రతుకుతుంటాయి. ఫ్రెండ్స్, ఈ చేపను మీకు కూడా పెంచుకునే అవకాశం వస్తే మీరు కూడా ఈ చేపను పెంచుతారా? మీకు ఇష్టం ఉంటే కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి. లార్వాల్ ఈల్. ఇంత అద్భుతంగా కనిపిస్తున్న ఈ చేప పెద్దదైతే ఎలా ఉంటుందో తెలుసా? ఇంత భయంకరంగా కనిపిస్తుంది. కానీ ఇది పుట్టినప్పుడు మాత్రం దీని రూపం ట్రాన్స్పరెంట్ గా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఈ సముద్రంలో ఈ చేపలు వెళ్తున్నప్పుడు వీటిని కనిపెట్టడం కూడా చాలా కష్టం. పూర్తిగా ఈ సముద్రపు నీళ్ళలో కలిసిపోతుంటాయి. కొంతమంది స్కూబా డైవర్స్ ఈ సముద్రాల్లోకి వెళ్ళినప్పుడు ఇవి కనపడితే వాటి మీద లైట్ వేసి మరి వాటిని క్యాప్చర్ చేస్తుంటారు. లైట్ ఆఫ్ చేస్తే అది ఎటువైపు వెళ్ళిందో వీళ్ళు కూడా కనిపెట్టలేరు. 40 సెంటీమీటర్ల పొడవు వరకు పెరిగే ఈ చేప ఈ సముద్రాల్లో వెళ్లేటప్పుడు అది మనకు ఒక ట్రాన్స్పరెంట్ పాములాగా కూడా కనిపిస్తుంది. అంతేకాదు వీటి శరీరంలో రక్తం, ఎముకలు, ఎర్ర రక్త కణాలు ఇవేమీ లేకపోవటం వల్లే ఇది ఇంత ట్రాన్స్పరెంట్ గా ఒక అద్దంలా మెరిసిపోతూ ఉంటుంది. వీటి శరీరం మొత్తం గ్లైకోసామినోగ్లైకాన్ అనే ఒక జెల్లీ లాంటి జిగురు పదార్థంతో నిండి ఉంటుంది. ఈ చేపలు పెద్దవిగా మారే టైంలో ఆ జెల్లీ లాంటి పదార్థం మొత్తం కరిగిపోయి ఆ ప్లేస్ లో కండరాలు మరియు ఎముకలు అలానే రక్తం ఏర్పడతాయి. అయితే ఇక్కడే ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ చేపలు ఇలా ట్రాన్స్పరెంట్ గా 3 సంవత్సరాల వరకు ఇలానే ఉంటాయి. ఎందుకంటే ఇవి ఈ సముద్రంలో పుట్టిన తర్వాత ఇక్కడ నుంచి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండే నదుల్లోకి చేరుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ ప్రయాణంలో వీటి బాడీ ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉంటేనే వాటి శత్రువులకి దొరకకుండా వాటి గమ్యానికి చేరుకోగలవు. వీటి జీవితం గురించి తెలుసుకుంటే నిజంగా ప్రకృతి ఎంత అద్భుతమైందో మనకు అర్థమవుతుంది. సీ గూస్బెర్రీ. చూస్తానికి జెల్లీ ఫిష్ లో ఉండే ఈ జీవి రెయిన్బో కలర్స్ తో అద్భుతంగా మెరిసిపోతూ చాలా అందంగా కనిపిస్తుంది. అందరూ దీన్ని జెల్లీ ఫిష్ అనుకుంటారు, కానీ ఇది టినోఫోరో అనే ఒక ప్రత్యేక గ్రూప్ కి చెందిన జీవి. దీని శరీరం చుట్టూ ఒక సన్నని వెంట్రుకల్లా ఉంటాయి. వాటి ద్వారానే ఇది ఎటు వెళ్లాలన్నా కూడా వెళ్ళగలుగుతుంది. విచిత్రం ఏంటంటే ఆ వెంట్రుకలు అలా కదలటం వల్లనే ఇది ఇలా రెయిన్బో కలర్స్ తో మెరిసిపోతుంది. అంతేకాదు దీనికి 50 సెంటీమీటర్ల పొడవు వరకు పెరిగే జిగురుగా ఉండే 2 టెంటికల్స్ కూడా ఉంటాయి. ఆ టెంటికల్స్ కి ఈ సముద్రంలో ఉండే లార్వాలు, సూక్ష్మజీవులు అతుకుపోగా అలా దొరికిన ఆహారాన్ని నోటి దగ్గరికి లాక్కొని ఇది తింటూ బ్రతుకుతుంది. ఈ జీవి చూస్తానికి ట్రాన్స్పరెంట్ గా ఇంత అందంగా కనిపిస్తున్నప్పటికీ ఇది కేవలం 2.5 సెంటీమీటర్ల వరకే పెరుగుతుంది. ఇంకా దీని శరీరం మొత్తం 99% కేవలం నీరు మాత్రమే ఉంటుంది. అలానే దీనికి మెదడు, గుండె, రక్తం ఇంకా ఎముకలు అలాంటివి ఏమీ ఉండవు. బాడీ మొత్తం చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఒక్కోసారి ఇవి సముద్రపు ఒడ్డుకు వచ్చినప్పుడు చాలా మంది వీటిని పట్టుకోవటానికి కూడా చాలా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వీటి వల్ల మనుషులకి ఎలాంటి ప్రమాదం ఉండదు. కేవలం 5 నెలల వరకు మాత్రమే బ్రతికే ఈ వింతైన జీవి చూస్తానికి ఉసిరికాయ అంత సైజులో గుండ్రంగా ఉండటం వల్లే దీనికి గూస్బెర్రీ అనే పేరొచ్చింది. ఇవి అమెరికా, కెనడా, నార్వే, రష్యా లాంటి దేశాల్లో ఉండే చల్లటి సముద్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి.
జెల్లీ ఫిష్. జెల్లీ ఫిష్లన్నీ ట్రాన్స్పరెంట్ గా ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ వీటిలో ఉన్న కొన్ని నిజాలు వింటే నిజంగా మన మైండ్ ఖచ్చితంగా బ్లాక్ అవ్వాల్సిందే. ఈ జెల్లీ ఫిష్లు డైనోసర్లు చెట్లు పుట్టక ముందే, అంటే దాదాపు 50 కోట్ల సంవత్సరాల క్రితం నుంచే ఈ సముద్రాల్లో బ్రతుకుతున్నాయి. ప్రపంచం మొత్తంలో 2000 కంటే ఎక్కువ జాతులు ఉండగా సైంటిస్టుల అంచనా ప్రకారం ఇంకా కనిపెట్టవలసినవి దాదాపు 3 లక్షలకు పైగా జాతులు బ్రతికి ఉండవచ్చని చెప్తున్నారు. అయితే వీటిలో ఉండే కొన్ని జెల్లీ ఫిషెస్ జాతులకి వాటి వయసు అయిపోయినా లేదా ఏదైనా గాయాలైనా అవి మళ్ళీ యంగ్గా మారిపోయి మళ్ళీ వాటి చిన్ననాటి రూపంలోకి మారిపోగలవు. అంటే ఇవి చనిపోకుండా మళ్ళీ వాటి జీవిత చక్రాన్ని మొదటి నుంచి ప్రారంభిస్తాయి. అంటే వీటికి ఎప్పటికీ మరణం అనేది ఉండదు. కానీ వీటిలోనే ఉండే కొన్ని జెల్లీ ఫిషెస్ జోలికి మాత్రం మనుషులు అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే అవి చాలా విషపూరితమైనవి. ఇంకా వాటి విషంతో మనుషుల్ని చంపేసే శక్తి కూడా వాటికి ఉంటుంది. వీటికి మెదడు, గుండె, రక్తం, ఎముకలు, ఊపిరితిత్తులు అలాంటివి ఏమీ ఉండవు. అలానే ఈ నీటిలో ఉన్న ఆక్సిజన్ ను కూడా దాని చర్మం ద్వారానే పీల్చుకుంటుంది. క్రిస్టల్ జెల్లీ ఫిష్ అనే ట్రాన్స్పరెంట్ జెల్లీ ఫిష్ ఒంటిపై ఏదైనా వెలుతురు పడినప్పుడు లేదా దానికి ఏదైనా ప్రమాదం అనిపించినప్పుడు అది ఒక గ్రీన్ కలర్ ప్రోటీన్ పదార్థంతో మెరిసిపోతుంది. సైంటిస్టులు ఆ ప్రోటీన్ పదార్థాన్ని టెస్ట్ చేయగా దాంతో మనుషుల శరీరంలో క్యాన్సర్ కణాలు ఎలా వ్యాపిస్తాయో తెలుసుకోవటానికి ఈ ప్రోటీన్ పదార్థం బాగా ఉపయోగపడింది. బారెల్-ఐ ఫిష్. సుమారు 3000 అడుగుల లోతులో బ్రతికే ఈ చేప తలభాగం ఒక అద్దంలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అలా ఉండటం వల్ల దాని తలభాగంలో ఉన్న ఆర్గన్స్ మొత్తం మనం చాలా క్లియర్ గా చూడవచ్చు. ఇది చాలా చిన్న చేప. కేవలం 15 సెంటీమీటర్ల పొడవు వరకు మాత్రమే పెరుగుతుంది. దీని ట్రాన్స్పరెంట్ హెడ్ లో బాల్స్ రూపంలో గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నవే దాని కళ్ళు. చాలా మంది దాని నోటిపైన 2 రంధ్రాల్లాగా ఉంటాయి. అవే వాటి కళ్ళు అనుకుంటారు. కానీ అవి వాటి కళ్ళు కాదు. అవి వాసన పీల్చుకోవటానికి ఉపయోగపడే దాని ముక్కు రంధ్రాలు. నిజానికి ఇది చాలా అరుదుగా కనిపించే ఒక వింతైన చేప. ఎందుకంటే ఈ సైంటిస్టులు 30 సంవత్సరాల్లో ఈ సముద్రంలోకి రోబోట్ కెమెరాస్ ని పంపినా వాళ్ళకి కేవలం 9 సార్లు మాత్రమే ఈ చేప కనిపించింది. సుమారు 60 సంవత్సరాల వరకు బ్రతికే ఈ చేపలు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతుంటాయి. అలానే ఈ చేప జెల్లీ ఫిష్ టెంటికల్స్ లో ఇరుక్కుపోయిన ఆహారపు మాంసపు ముక్కల్ని దొంగతనంగా లాక్కొని తింటుంది. ఆ టైంలో ఈ జెల్లీ ఫిష్ ఈ చేపలపై దాడి చేసినా దాని ట్రాన్స్పరెంట్ హెడ్ వల్ల వాటికి ఎలాంటి ప్రమాదం జరగదు. ఈ చేపని మొదటిసారి 1939లో కనిపెట్టారు. కానీ అప్పట్లో ఈ చేపల్ని వలలతో పైకి తెచ్చినప్పుడు ఈ సముద్రపు ఒత్తిడికి లేదా దీని హెడ్ ట్రాన్స్పరెంట్ గా ఉండటం వల్ల దాని తలభాగం పగిలిపోయేది. దాంతో 2004లో MBARI సైంటిస్టులు ఈ సముద్రం లోపలికి రోబోట్ కెమెరాస్ పంపే వరకు వీళ్ళకి తెలీదు ఈ చేప తలభాగం ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుందని. సీ ఏంజెల్. చూస్తానికి నిజంగానే ఒక ఏంజెల్ లా కనిపిస్తున్న ఈ చిన్న క్రియేచర్ ఆహారం వేటాడే టైంలో మాత్రం అత్యంత క్రూరంగా మారిపోతుంది. ఇవి వీటి రిలేటివ్ అయిన సీ బటర్ఫ్లైస్ అనే చిన్న సముద్రపు నత్తల్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది. వేటాడే సమయంలో అందంగా కనిపిస్తున్న దీని ముఖం నుంచి ఒక్కసారిగా 6 పొడవైన టెంటికల్స్ బయటకు వస్తాయి. వాటితో ఈ సీ బటర్ఫ్లైస్ పెంకుని గట్టిగా పట్టుకుని దాని లోపల ఉన్న మాంసాన్ని లాగి తినేస్తుంటాయి. ఇది పగటిపూట చీకట్లో దాక్కుంటూ రాత్రిపూట వాటి ఆహారం కోసం బయటకు వస్తుంటాయి. ఒక్కోసారి ఇవి ఈ సముద్రపు పైభాగానికి కూడా వస్తుంటాయి. ఆ టైంలో సాల్మన్ చేపలు, పక్షులు ఇంకా జెల్లీ ఫిషెస్ కూడా వీటిని చంపి తినేస్తుంటాయి. అయితే వీటిలో మొత్తం 40 జాతులు బ్రతుకుతుండగా వాటిలో కొన్ని జాతులకి విషపూరితమైన కెమికల్స్ ని రిలీజ్ చేసే శక్తి కూడా ఉంటుంది. ఒకవేళ ఆ చేపలు అలాంటి వాటిని తిన్నా కూడా ఆ కెమికల్ పవర్ కి వెంటనే బయటికి ఊసేస్తుంటాయి. ఇలాంటి పవర్ లేని సీ ఏంజెల్స్ మాత్రం చీకట్లోకి వెళ్లి దాక్కుని వాటి ప్రాణాలని కాపాడుకుంటాయి. కేవలం 2 ఇంచెస్ పొడవు వరకు మాత్రమే పెరిగే వీటి వల్ల మనుషులకి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇవి ఏకంగా 6000 అడుగుల లోతులో ఉన్న చల్లటి సముద్రపు నీళ్ళల్లోనే కనిపిస్తుంటాయి. అందుకే ఇవి ఎక్కువగా ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్ వంటి అత్యంత చల్లని మంచు సముద్రాల లోతుల్లోనే కోట్లాది సంఖ్యలో బ్రతుకుతుంటాయి. గ్రేటా ఓటో బటర్ఫ్లై. ఇంత అందంగా కనిపిస్తున్న ఈ బటర్ఫ్లై విషపూరితమైంది అంటే మీరు నమ్ముతారా? కాకపోతే ఇది మనుషులకు కాదు. ఈ బటర్ఫ్లైని ఏ పక్షులైతే తింటాయో అవి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యి చాలా త్వరగా చనిపోతాయి. ఈ బటర్ఫ్లైకి ఆ విషం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇవి గొంగళి పురుగుల దశలో ఉన్నప్పుడు సెస్ట్రమ్ అనే విషపూరితమైన మొక్కల్ని తింటూ బ్రతుకుతాయి. తర్వాత ఇవి సీతాకోకచిలుకలుగా మారిన తర్వాత కూడా ఆ విషం వీటి శరీరంలోనే ఉంటుంది. అందువల్లనే
ఈ బటర్ఫ్లైస్ తిన్న పక్షులు అనారోగ్యానికి గురయ్యి చనిపోతుంటాయి. మామూలుగా వేరే సీతాకోక చిలుకలకి వాటి రెక్కలపై కలర్ఫుల్ స్కేల్స్ లాంటి ఒక పొరభాగం ఉంటుంది. ఈ సీతాకోక చిలుకలకి అలాంటి స్కేల్స్ లేకపోవటం వల్లనే వాటి రెక్కలు ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉంటూ ఈ బటర్ఫ్లై మనకి ఇంత అందంగా కనిపిస్తుంది. అయితే వీటికున్న అత్యంత సూపర్ పవర్ ఏంటంటే ఇవి వాటి ఆహారం మరియు వాటికి అనుకూలంగా ఉండే వాతావరణం కోసం గంటకి 12 కిలోమీటర్ల వేగంతో కొన్ని మైళ్ళ దూరం వరకు వలస వెళ్తుంటాయి. ఈ అందమైన బటర్ఫ్లైస్ మనకి ఎక్కువగా రెయిన్ ఫారెస్ట్ లో కనిపిస్తుంటాయి. గ్లాస్ ఫ్రాగ్ ఈ కప్ప వీపు భాగం గ్రీన్ కలర్ లో ఉంటూ పొట్ట భాగం మాత్రం పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అలా ఉండటం వల్ల దాని బాడీలో ఉన్న ఆర్గాన్స్ మొత్తం చాలా క్లియర్ గా కనిపిస్తుంటాయి. ఒక్కసారి ఇక్కడ చూడండి, దాని గుండె భాగం ఎలా కొట్టుకుంటుందో, ఇంకా దాని లివర్, డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం క్లియర్ గా చూడవచ్చు. మామూలుగా ఇది గ్రీన్ కలర్ లో ఈ ఆకుల రంగులో కలిసిపోతూ ఉండటం వల్ల వాటి శత్రువుల నుంచి చాలా ఈజీగా తప్పించుకుంటూ బ్రతుకుతుంది. కానీ దీని అసలైన యుద్ధం అనేది వీటి పిల్లల్ని కాపాడుకునే విషయంలోనే ఇది పెద్ద యుద్ధమే చేస్తుంది. ఆడకప్ప ఎగ్స్ పెట్టిన తర్వాత అవి పెరిగి పెద్దవయ్యే వరకు వాటి బాధ్యత మొత్తాన్ని మగ కప్పకి అప్పచెప్తుంది. ఆ టైంలో వీటి ఎగ్స్ ని తినటానికి ఈ కందిరీగలు వీటిపై తెగ దాడులు చేస్తుంటాయి. కానీ ఈ మగ కప్ప వాటిని కాళ్ళతో తంతూ వాటిని దగ్గరికి రానివ్వకుండా వాటి ఎగ్స్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. అన్నింటికన్నా అది ఆ కందిరీగల్ని కాళ్ళతో తన్నే విధానం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో బ్రతికే ఈ ఫ్రాక్స్, అలానే ఇదే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో కలర్ఫుల్ గా బ్రతికే విషపూరితమైన ఫ్రాక్స్ కూడా ఉన్నాయి. అందరూ ఈ రెండు ఒక్కటే అనుకుంటారు, కానీ ఈ గ్లాస్ ఫ్రాక్ కి మాత్రం ఎలాంటి విషం అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అలానే ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.